హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పనసపట్టు కూర అండి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కూర అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. పండగలైనా, పూజలైనా, పిక్నిక్లైనా ఈ కూర ఉండాల్సిందే. సో ముందుగా ఆవు పెట్టిన పనసపట్టు కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ పనసపట్టుని తీసుకోవాలండి. తీసుకుని అది సాల్ట్ వేసి ఇలా నీళ్లు వేసి శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కుని తర్వాత అది ఒక పాత్రలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కావలసినటువంటి నీరు పోసుకోవాలి. అది పనసపొట్టు నిండేంత వరకు కూడా నీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని తర్వాత మూత పెట్టి దాన్ని ఉడికించుకోవాలండి. కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఉడికిన పనసపొట్టుని బాగా చల్లారనిచ్చి తర్వాత నీరంతా ఇలా పిండుకుని ఆ పొడిగా ఉన్నటువంటి ఆ పొట్టుని మనం ఒక పక్కగా ఉంచుకోవాలండి. మొత్తం పనసపొట్టు అంతా కూడా నీరు అనేది కొంచెం ఒక చుక్క కూడా నీరు లేకుండా మొత్తం అంతా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. నీరుంటే మొత్తం కూర అనేది పొడి పొడిగా రాదు, పాడైపోతుంది. సో ఇలా పొడి పొడిగా ఉండాలి కూర అంతా కూడా. అలా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పనసపొట్టు కూర తాళింపుకి అవసరమైనటువంటి దినుసులు: 1 స్పూను మినప్పప్పు, పట్టు మినప్పప్పు తీసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్ల శనగపప్పు, ఇంకా ఇంగువ, రుచికి సరిపడా ఇంగువ తీసుకోవాలి. నిమ్మపండు సైజు ఉన్నటువంటి చింతపండు తీసుకుని చిక్కటి గుజ్జుగా తీసుకుని ఆ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. దాంతో పాటు కరివేపాకు, ఒక 7 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 10 నుంచి 12 పచ్చిమిర్చిని నిలువు చీరికలుగా చేసుకుని పక్కన పెట్టుకుని దాంతో పాటు పల్లీల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు సరిపోతాయి. తర్వాత ప్యాన్ తీసుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకుని మరిగనిచ్చి తాలింపు దినుసులను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. సో ఈ కూర నువ్వుల నూనెతో కానీ వేరుశనగ నూనెతో కానీ చేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది. తాలింపులన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలండి. నెక్స్ట్ ఏమో తాలింపులు వేయించుకుంటున్నప్పుడు స్టవ్ ఫుల్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. సో ఈ కూరలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పులిహోర చేయడానికి కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామండి. సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్కటిగా తాలింపు దినుసులన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటూ అవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తాలింపు దినుసులు అన్నీ కూడా ఇంకా ఫ్రై అయిన తర్వాత చివరిగా కరివేపాకు యాడ్ చేసుకుని తర్వాత కరివేపాకు ఒక 2 నిమిషాలు వేగనిచ్చి తర్వాత వెంటనే పనసపొట్టుని యాడ్ చేసుకోవాలండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనసపొట్టుని దానిలోకి మనం యాడ్ చేసుకోవాలి. సో పనసపొట్టు యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలండి. బాగా పనసపొట్టు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని తర్వాత అది దానిలోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జుని కూడా కొంచెంగా యాడ్ చేసేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత కూర అనేది ముద్దగా అవ్వకూడదండి, పొడి పొడిగానే ఉండాలి. సో తర్వాత చిటికెడంత ఇంగువ యాడ్ చేసుకుని తర్వాత చివరిగా వేయించుకున్నటువంటి పల్లీల్ని మనం యాడ్ చేసుకుని వేయించుకోవాలండి. యాక్చువల్లీ అయితే కూర ఇలా కూడా తినేసేయచ్చు, చాలా టేస్టీగానే ఉంటుంది. కానీ ఆవ పెట్టిన కూర అని చెప్పేసి అన్నాం కదండి, అందుకోసమని ఈ కూరని ఇలా వేయించుకున్న తర్వాత ఇది మనం బౌల్లోకి కానీ లేకపోతే ప్లేట్లోకి కానీ తీసుకుని అది మనం ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూర అంతా కూడా ఫ్యాన్ గాలికి చల్లారనివ్వాలండి. బాగా చల్లారిపోవాలి. చాలా అంటే మనం నూనె వెచ్చగా కూడా ఉండకూడదు. బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగా ఒక స్పూనుడి వరకు కూడా మనం ఆవపిండి తీసుకోవచ్చండి. నేను ఒక 1/2 స్పూన్ వరకే తీసుకున్నాను. అంటే మా ఇంట్లో ఆవపిండి ఎక్కువ ఇష్టపడరు, అందుకోసమని. సో ఆవపిండితో పాటు ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకుని అది పూర్తిగా కలుపుకోవాలి. ఆవపిండి ఆయిల్ కూడా మిక్స్ అయ్యేటట్లుగా కూరలో
పూర్తిగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ రెసిపీస్తో మీ ముందుకి వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది ఇచ్చినట్లయితే మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మరెన్నో వ్లాగ్స్తో కూడా మీ ముందుకు వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్ ఛానల్.